ఓ తెలుగుదేశం కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసి ఒక ఎమ్మెల్యేని నిందించగానే సాక్షి హైలైట్ చేసేసి అబ్బా అబ్బబ్బబ్బబ్బా అంటుంది. ఆ కార్యకర్త ఇవాల్టికి తెలుగుదేశం కోసం ప్రాణం పెడతాడు. తెలుగుదేశంలో 2 గ్రూపుల గొడవ. దానికి మైనారిటీలకు వ్యతిరేకంగా ఇట్లాంటి పనికిమాలిన చర్చలు, పనికిమాలినటువంటి వార్తలు అనవసరం. అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తరచూ వివాదాల్లో చిక్కుంటూ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా రంజాన్ పర్వదినాలు నడుస్తున్న వేళ ముస్లిం మైనారిటీ కార్యకర్తను తీవ్రంగా అవమానించడం తట్టుకోలేక టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బుధవారం అనంతపురంలో జరిగింది. అనంతపురం ఆజాద్ నగర్కి చెందిన టీడీపీ కార్యకర్త నూర్ మొహమ్మద్ సోమవారం రాత్రి కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇఫ్తార్ విందు కులమతాలకు అతీతంగా ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాలేదు. వాళ్ళ మతస్థులకే కదా ఇచ్చేది. అందులో గెస్టులుగా ఎవరినైనా పిలవచ్చు. దాంట్లో కులమతాలకు అతీతం అని మళ్ళీ ఇందులో వీళ్ళు వక్రీకరించడం ఎందుకు? ఈ విందుకు ఎమ్మెల్యే దగ్గుపాటిని ఆత్మీయ అతిథిగా పిలిచాడు. కానీ తమకు తెలియకుండా ఎమ్మెల్యేని ఎలా పిలుస్తాం టీడీపీ చెందిన నల్లబోలు రాయల్ మధు, ఇస్మాయిల్ తదితరులు నూర్ మహమ్మద్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవమానించారు. మేబీ వీళ్ళు మేము పెద్ద నాయకులు అనుకుని ఫీల్ అవుతుండొచ్చు ఇతని కంటే కూడా. నువ్వు ఆయన ఎట్టా పిలిచేస్తావని వీళ్ళు అడిగారు. ఇదొక దిక్కుమాలినటువంటి ఆధిపత్య ధోరణి. అది పార్టీలను దెబ్బతీస్తుంది. వాళ్ళు అనేటప్పటికీ అసభ్యకర మాటలు తిట్టమే కాకుండా చివరికి కాళ్ళు కూడా పట్టించుకున్నారు. క్షమాపణ చెప్పించారు. తనకు న్యాయం చేస్తారని భావించి బాధితుడు నూర్ మహమ్మద్ వెంటనే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దగ్గరికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యే కూడా వాళ్ళ మాట విని తనను కూడా క్షమాపణ అడిగితే ఇఫ్తార్ విందుకు వస్తాను లేదంటే రానని చెప్పారు. దీని అవమానంగా భావించి నూర్ మహమ్మద్ ఆల్అౌట్ ద్రావకం దాగి అపస్మారక స్థితి చేరుకున్నాడు. బంధువులు అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పనికిమాలిన ఎమ్మెల్యేని నమ్ముకున్నందుకు అంటూ అతను ఏదో మాట్లాడాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆడ పార్టీ అంతర్గత గొడవ అంతకు మించేం లేదు.